రోజుకి 16 గంటలు 17 గంటలు కూర్చున్న వ్యక్తి మళ్ళా బ్రేక్లో తప్ప బయటికి లగని వ్యక్తి, ఎన్ని గంటలైనా సమీక్ష చేసి చాలా ఇన్డెప్త్ వరకు వెళ్ళిన వ్యక్తి. ఒకసారి నేను రివ్యూలో కూర్చున్నా, నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫుల్గా ప్రిపేర్ అయిపోయాము, ప్రాబ్లం ఏం లేదు, సార్ ఏమన్నారు ఈరోజు పొగుడుతారని చెప్పి వెళ్ళా. మొత్తం తిరిగేశారు ఒక 10 నిమిషాలు. సార్ అలా చూసి మా వైపు చూసి ఇందులో ట్రాఫిక్ ఇష్యూస్ ఏవి అని అడిగారు. ఆ రోజు నేను డీజీపీ గారు మొహం చూసుకునే సందర్భం. అంటే ఎంత ఇన్డెప్త్కి వెళ్తారో చెప్తున్నా. అటువంటి వ్యక్తి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మీరందరూ 2047 గురించి మాట్లాడుతూ ఉంటే ఏమో ఏంటో ఎప్పుడు 2047 ఇప్పుడు ఏంటి మనకి అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. 2020 గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక స్టూడెంట్ని. ఆ రోజు 2020 గురించి మాట్లాడేటప్పుడు స్టూడెంట్ని కాస్త 2020 విజన్ వచ్చేసరికి ఆయన పక్కన కూర్చొని ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను ఆయన పక్కన కూర్చునే పరిస్థితి వచ్చిందంటే అది విజనరీ. ఈరోజు హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారికి కనిపిస్తారు. ఒక ఐఎస్బీ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, అక్కడ ఉన్న హైటెక్ సిటీ కానీ ఎక్కడికి వెళ్ళి తలుపు తట్టినా దిస్ ఈజ్ చంద్రబాబు నాయుడు అడ్డా అని చెప్పే పరిస్థితి హైదరాబాద్లో కనిపించింది. మళ్ళా అదే పరిస్థితి రాబోతుంది మన అమరావతిలో. మన అమరావతి చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 3 తరాలు చూస్తుంటారు. నాయక మీకు ఒక విషయం చెప్తున్నా, మీరు 3 తరాల నాయకులను చూశారు, 4వ తరం నాయకులను చూడబోతున్నారు. 40 తరాలు వచ్చినా కూడా అమరావతి అని వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు తప్ప వేరే ఏ నాయకుడు గుర్తుకు రాబోడు. ఇది సత్యం.